కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడు జిల్లా గణపవరం గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇంటి దగ్గరికే వెళ్లి పింఛన్లు అందజేశారు. వైసీపీ హయాంలో పింఛన్ల విషయంలో రాజకీయ వివక్ష ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జనవరి 1 ఇవ్వాల్సింది జనవరి 1 సంతోషంగా ఉండాలని డిసెంబర్ 31నే ఒకరోజు ముందు పెన్షన్ల పంపిణీ చేసి దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో ముందు వరుసలో ఉంది అని నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వైకాపా పార్టీ వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారి కష్టాన్ని, లోకేష్ బాబు కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్రం కోసం అన్ని రకాలుగా రాజీ పడుతూ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి. 5 కోట్ల మంది ప్రజల బాగోగులే మాకు ముఖ్యం, 5 కోట్ల మంది ప్రజలకు సంక్షేమం మాకు ముఖ్యమని చంద్రబాబు గారు ఆలోచనలతోటి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలో జగన్ చేసిన అప్పులన్నీ పోయి మిగులు రాష్ట్రంగా మిగిలిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఇప్పటికే 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. ఈ దేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఏ రాష్ట్రంలో కూడా 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఎంఓయూలు అయినటువంటి దాఖలాలు లేవు. దానికి తోడు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే లోకేష్ బాబు మాట ఇచ్చారో మాట ప్రకారం 20 లక్షలు కాదు 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా లోకేష్ బాబు గారు గ్రౌండ్ వర్క్ పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఈనాడు పెన్షన్లు 66 లక్షల కుటుంబాలకు ఈరోజు డబ్బులు వెళ్తున్నాయంటే ఒక కుటుంబానికి 5 ఎకరాల కౌలు ఎంత వస్తుందో ఈరోజు అంత అమౌంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకతని తెలియజేసుకుంటూ దేశానికే రోల్ మోడల్ సంక్షేమం చంద్రబాబు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.